ఖర్చు కొండంత ఆదాయం రవ్వంతగా ఉన్న ఏపీ ప్రభుత్వం ఇవాళ భవిష్యత్తుకు సంబంధించిన కీలక అడుగు వేయనుంది. నిధుల మంజూరుకు సిఫార్సులు చేసే ఆర్థిక సంఘంతో భేటీ కానుంది. తిరుపతి వేదికగా జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర పరిస్థితిని వివరించి భారీగా నిధులను రాబట్టాలని సూచిస్తుంది. ఈరోజు తిరుమలలో 14వ ఆర్థిక సంఘం సమీక్ష నిర్వహించనుంది. ఈ సమావేశంపైనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంది. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి కావలసిన నిధుల మంజూరు ఈ సంఘం చేతుల్లోనే ఉంది. వీరిచ్చే అంచనా లెక్కల ప్రకారమే కేంద్రం రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తుంది. ఇప్పటికే సంఘం చైర్మన్ వైవి రెడ్డి, సభ్యులు అభిజిత్ సేన్, సుష్మానాథ్, ఎం గోవిందరావు, సుదీప్తో ముండేలు తిరుపతికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కమిటీకి నిధుల ప్రతిపాదనలు అందిస్తారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని సీఎం ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా ఆర్థిక సంఘానికి వివరిస్తారు. దాదాపు 3 లక్షల కోట్ల నిధులు వచ్చేలా సిఫార్సు చేయాలని ఏపీ సర్కారు ఆర్థిక సంఘాన్ని కోరనుంది. ఈ మేరకు అన్ని శాఖలకు సంబంధించిన అవసరాలను నివేదిక రూపంలో సిద్ధం చేసింది. ఇందులో ఒక్క రాజధాని నిర్మాణానికి దాదాపు 1,35,000 కోట్లు కావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయినందున ప్రత్యేక గ్రాంట్లు, పన్ను రాయితీలను కూడా భారీగా కోరనుంది. ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కమిటీ దృష్టికి తీసుకువెళ్లనుంది. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కమిటీ ముందు ఏకరువు పెట్టనుంది. 1971 జనాభా లెక్కల ప్రాతిపదికనే సిఫార్సులు చేయాలని, లేదంటే ప్రణాళికేతర వ్యయం లోటును పూర్తిగా కేంద్రమే భరించాలని అభ్యర్థించనుంది. కేంద్రం విధించే పన్నుల్లో 50% వాటా, స్థానిక సంస్థలకిస్తున్న పన్ను వాటాల పెంపు, ద్రవ్యలోటు 7%, రెవెన్యూ లోటు 4.8% పెంచాలని కోరనుంది. ఇక రుణ పరిమితి 7% దాటినందున ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని సవరించాలని కమిటీకి ప్రతిపాదించనుంది. నిజానికి ఆర్థిక సంఘం 2013లోనే రాష్ట్రంలో పర్యటించింది. కానీ రాష్ట్రం విడిపోవడంతో మళ్లీ పర్యటించాలని ఇరు రాష్ట్రాలు కోరడంతో మరోసారి కమిటీ నిధుల ఖరారు చేసేందుకు వచ్చింది. ఎన్ సతీష్, కరస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.